ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఫస్ట్ రైస్ వండేస్తున్నాను. తర్వాత ఇదండి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 3ను టమాటా ఎగ్స్ అండా బుజ్జి వండుతానండి. పాప స్కూల్ నుండి వచ్చిందండి. కొంచెం టిఫిన్ పెడితే తినేసి రాసుకుంటుంది హోంవర్క్ స్నానం చేసుకుని. పొద్దున్నైతే పచ్చడి చేశానండి, వేరుశనగ పలుకుల పచ్చడి. సబ్జాలు నానబెట్టానండి. సబ్జాలును నిమ్మకాయ, సాల్టు, షుగరు వేసాను. పెట్టండి. ఇది ఎంఆర్ ఆఫీస్ నుంచి మా ఆయన తెచ్చారండి. అప్పుడు పాప వాళ్ళ బుక్స్ అన్నీ దీంట్లోనే పెట్టాము. ఇక పెడతానికైతే ప్లేస్ లేదు. ఈ బుక్స్ అయితే కాటాకి వేసేస్తానండి. అదే ఉల్లిపాయలు వేస్తారు కదా, వాళ్ళు ఊళ్ళోకి వస్తారు అప్పుడు వేసేస్తాను. ఇది ఈవినింగ్ అండి, చూడండి ఎలా ఉందో. ఇప్పటి వరకు మిషన్ కొంచెం కుట్టాను. ఆ తర్వాత ఏమో ఒక టాప్ అయితే పాపకు సైజ్ చేశానండి. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది కొంచెం కట్ చేసి సైజ్ చేసి పెట్టాను. కొన్ని జాకెట్లు లూజ్ అయిపోతే టైట్ చేసుకున్నా. బాగుంది కదండి జాకెట్, అందుకని సైజ్ చేసుకున్నా. కరెంట్ అయితే పోయిందండి.
ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను, సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా కొంచెం ఎక్కువ కారం వేసినా ఇంకంతేనండి. కదపకుండా కొంచెం సేపు ఉంచి రాగి జావా అయితే కొంచెం చేస్తున్నానండి. పాపకి వేడి నీళ్ళు బాటిల్లో పోయడానికి, స్కూల్కి పట్టుకెళ్తుంది కదండి. స్కూల్లో పిల్లలకి రాగి జావా ఇస్తారండి. ఇది మాత్రం నా కోసమే చేసుకున్నాను. ఇంకా పాప లేగలేదండి. పాప లేచి బ్రష్ చేసుకుని పాలు తెస్తుందండి. తెచ్చాక స్నానం అయి చేసుకుని రెడీ. దగ్గు వచ్చేసిందండి, దగ్గు వస్తుంది, గొంతుకంతా మంటగా ఉంది. తర్వాత ఏమో కాళ్ళు లాగేస్తున్నాయండి, తల పట్టేసినట్టుగా చిరాకు ఉంటుంది. అలా దుప్పటి కప్పుకుని పడుకుని పోయాను. అన్నం వండి వేడి నీళ్ళే తాగుతున్నానండి, ఇంకేం తాగలేదు, తినలేదు. కళాయి వచ్చింది, ఇంకొకరు మోసుకున్న తర్వాత నేను మోసుకున్నాను కొన్ని నీళ్ళే. ఇంట్లోకి వచ్చి బాటిల్స్ అన్నీ పట్టేశాక ఇంట్లోకి వచ్చి కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. కాఫీ తాగుతాను. గొంతుకు మంట ఎక్కిపోతుందండి, మంటగా ఉంది. వెనకమాల ఈపు పైన మెడ పక్కన ఏదో కుట్టిందండి, లావుగా వాసిపోయింది, చాలా రెడ్గా ఉంది. అదొకటి నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది. ఒకసారి అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చింది. కొంచెం జ్వరం కూడా వచ్చింది. కప్పుకొని పడుకున్నాను, టీవీ పెట్టేసి పడుకున్నాను, కానీ నిద్ర అయితే పట్టలేదండి. అలా కళ్ళు మూసుకునే ఉన్నాను. కళాయి వచ్చాక లెగిసానండి. పాప వచ్చి టీవీ చూసుకుంటుంది, బట్టలు మార్చుకుని. పాపకు కాస్త వేడి నీళ్ళు పెడితే స్నానం అయి చేసుకుంటుంది. ఇవ్వండి, పొద్దున్న ఒక అతను వస్తాడండి, అతని దగ్గర తీసుకుంటాము కొంచెం చిన్న చిన్నవి, జీలకర్ర, సేమియా, ఎండుమిర్చి, చెగోడీలు. బాగుంటుంది, 20 రూపాయల ప్యాకెట్ ఇది. వెల్లుల్లిపాయ కాడ 20 రూపాయలు. ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు పాపకి. అలా తీసుకున్నాను, 100 రూపాయలు అయింది, అంటే 110 రూపాయలు అయింది. పాప మిషన్ బట్టలు కుట్టాను కదండి, నైటీలు. ఆ నైటీలు కుట్టిన వాళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చారు. ఇచ్చారు కదా అని అటు నుంచి అటు సామానం అయితే లేవని తాలింపులు అవి తీసుకున్నానండి. అల్లం అయితే లేదన్నారు, అల్లం కూడా ఉంటుంది అతని దగ్గర. రేపు ఇంకో అతను వస్తాడు, అతని దగ్గర తీసుకుంటాను. ఏమన్నా మాకు చెవులు అవి కావాలంటే అర్జెంట్ అయితే అక్కడే తీసుకుంటాం. నేనైతే ఇక్కడ తీసుకోవడం ఇదివరకు ఇట్లో తీసుకునేదాన్ని కానివ్వండి, ఇప్పుడు మానేశానండి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక మా అక్క వాళ్ళు ఎవరో ఒకరు ఒకటి తెస్తున్నారు కదా, ఇక వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటా ఉన్నాను. నేనైతే చీరలు అలాంటివి ఏమి కొనుక్కోనండి. వాళ్ళే చీరలు అవి
అందరూ ఇస్తారండి, అందరూ పెడతారు చీర. సంవత్సరానికి ఒకసారి వెళ్తాను, పండగలప్పుడు ఎప్పుడో వెళ్తాను ఏదన్నా పని, పెళ్ళిళ్ళు అలాంటివి అయితే. మరి అయితే మా ఆయన చనిపోయాక మంచి ముహూర్తానికి వెళ్ళి మళ్ళీ మొన్న వేసవకాలం సెలవులకు వెళ్ళానండి. సెలవులకు వెళ్ళి వచ్చాను. ఆవకాయ పచ్చడి ఇవన్నీ పెట్టి పంపించారు, కారం ఇవన్నీను, మినప్పప్పు, పెసరపప్పు. నోరైతే అస్సలు బాగోలేదండి. హాట్ వాటర్ అయితే తీసుకుంటే కొంచెం గొంతు క్లియర్ అవుతుంది, అదే బాగుంది. ఫుడ్ తిన్నా ఇంకా ఎక్కువైపోద్దని తింటలేదండి. పొద్దున్న నుంచి అలాగే ఉంది. తిరిగి వచ్చి వాళ్ళ ఇంటికాడ కూర్చుని వచ్చి రైస్ వండి పొడుగుని పోయానండి. పాప అయితే కొలయి వచ్చినప్పుడే లెగిసాను. థ్యాంక్స్ అండి. నిన్న ఈవినింగ్ నుంచి ఈ పొద్దున్న అదే అంబలి అవి చేశాను, జావ చేసి ఇప్పుడు పొద్దున్న జావ ఒకటే తాగానండి. ఇప్పుడేమో కాఫీ అయితే పెట్టుకుంటున్నాను.